నమస్తే వెల్కమ్ టు బీటీజీ న్యూస్. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో అప్రూవర్ గా మారాలని కోరుతూ పటియాలా హౌస్ కోర్టు అప్లికేషన్ దాఖలు చేసింది. ఈ పరిణామం కేసులో భారీ మలుపుగా పరిగణించబడుతోంది. శుక్రవారం కోర్టు విచారణలో జాక్వెలిన్ తరఫు న్యాయవాది ఆమె పూర్తి సహకారం అందించింది. సుకేష్ చంద్రశేఖర్ తో సంబంధిత మనీ లాండరింగ్ కేసులో అప్రూవర్ గా మారాలని ఉందని అన్నారు. కోర్టు ఈ అభ్యర్థనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు నోటీసులు ఇచ్చి స్పందన కోరింది. ఈ కేసు 2022లో సుకేష్ చంద్రశేఖర్ పై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన దోపిడీ ఫిర్యాదు నుంచి మొదలైంది. దీనిని ఈడీ మనీ లాండరింగ్ గా మార్చి విచారణ చేస్తుంది. జాక్వెలిన్ ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ పొందింది. జాక్వెలిన్ అప్రూవర్ గా మారితే సుకేష్ పై బలమైన సాక్ష్యాలు ఇవ్వడంతో కేసు దర్యాప్తు మరింత బలపడే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీటీజీ న్యూస్.